హాయ్ స్టూడెంట్స్, మార్చ్ 4, 2025 ఈ వీడియో చేస్తున్నాను. చివరిదాకా చూడండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సిఏ ఫౌండేషన్ ఫెయిల్ అయిన స్టూడెంట్స్కి ఇది చాలా రెలవెంట్ వీడియో, ఈవెన్ పేరెంట్స్ కూడా చాలా రెలవెంట్ వీడియో. సో ఈరోజు ఇద్దరు సిఏ ఫౌండేషన్ ఫెయిల్ అయిన స్టూడెంట్స్ నాకు కాల్ చేశారు. ఒక ఇంట్రెస్టింగ్ కాన్వర్సేషన్. పేరెంట్స్ కూడా తెలిస్తే బాగా ఉపయోగపడుతుందని ఓపిక లేకపోయినా వెంటనే వీడియో రికార్డ్ చేసి ఇచ్చేస్తున్నాను. సో ఒక స్టూడెంట్ చాలా నారో గ్యాప్తో ఫెయిల్ అయ్యాడు, అంటే థిన్ గ్యాప్తో ఫెయిల్ అయ్యాడు. నియర్లీ 185 అంత వచ్చింది. ఆ స్టూడెంట్కి నేను రికమెండ్ చేసిందంటే మళ్ళీ ఇంకొకసారి సిఏ ఫౌండేషన్ ప్రిపేర్ అవ్వు, తప్పేం లేదు అన్నాను. కాకపోతే ఇమ్మీడియట్లీ నీకు నచ్చిన చోట అడ్మిషన్ తీసుకో, లేట్ చేయొద్దు. ఈసారి ఎగ్జామ్స్ జూన్ కాదు, మే. సో ఫస్ట్ అడ్వైస్. సెకండ్ స్టూడెంట్ వచ్చేసరికి కాస్త ఎక్కువ గ్యాప్తో ఫెయిల్ అయ్యాడు, నియర్లీ 170 ఆ రేంజ్లో వచ్చింది. ఆ స్టూడెంట్కి ఏం చెప్పానంటే మళ్ళీ సిఏ ఫౌండేషన్ రాయొద్దు, నువ్వు ఆల్రెడీ సిఎంఏ ఫౌండేషన్ పాస్ అయ్యావు కాబట్టి సిఎంఏ ఇంటర్ ఇంటిగ్రేటెడ్ బ్యాచ్కి వెళ్ళిపోమన్నా. ఈ సిఎంఏ ఇంటర్ ఇంటిగ్రేటెడ్ బ్యాచ్ ఏంటంటే ఫస్ట్ సిఏ ఇంటర్ చెప్తాం, ఆ తర్వాత సిఎంఏ ఇంటర్ టీచ్ చేస్తాం. సో ఈ స్టూడెంట్ ముందుగా సిఎంఏ ఇంటర్ పాస్ అవుతాడు. సిఎంఏ ఇంటర్ పాస్ అయిన తర్వాత సిఏ ఫౌండేషన్ రాయాల్సిన అవసరం లేదు, అది ఎగ్జంప్షన్ చూపించి సిఏ ఫౌండేషన్ పాస్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎగ్జంప్షన్ తీసుకొని సిఏ ఫౌండేషన్ ఎగ్జంప్షన్ తీసుకొని సిఏ ఇంటర్కి డైరెక్ట్గా రిజిస్ట్రేషన్ చేసుకోవటమే. ఇది సిఎంఏ ఇంటర్ ఇంటిగ్రేటెడ్ బ్యాచ్. ఆల్ ద బెస్ట్. త్వరలోనే క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి.